పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం క్షీణిస్తుందంటూ తీవ్ర చర్చ జరుగుతోంది. మరోపక్క ఇమ్రాన్ ఖాన్ తోబుట్టువుల సంచలన ఆరోపణలు చేశారు. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీం మునీర్, పీసీబీ చీఫ్ మోసిన్ నఖ్వీ తమ సోదరుడి హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ ఆరోపించారు. ఈ కుట్ర గురించి ఈ మధ్యే ఇమ్రాన్ ఖాన్ తమకు చెప్పారని సంచలన కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసీం మునీర్, నఖ్వీ తనను చంపేందుకు పథకం వేశారని ఇమ్రాన్ ఖానే తమతో చెప్పినట్లు ఆయన అక్కా చెల్లెలు ఉజ్మా ఖాన్, అలీమా ఖాన్ చెబుతున్నారు. మోసిన్ తనను కూడా బెదిరిస్తున్నట్లు చెబుతున్నారు. తమకు తమ సోదరుడికి ఏవైనా హాని జరిగితే ఎవ్వరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణల కేసులో రావల్పిండిలోని అడియాలా జైల్లో గత 3 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నారు. జైలు గదిలోనే ఆయన్ను ఒంటరిగా నిర్బంధించడంతో కంటి చూపు కోల్పోతున్నాడని, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుందని ఆయన తరపున న్యాయవాదులు చెబుతున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కుడి కన్ను చూపు 85% కోల్పోయిందంటున్నారు. వెంటనే ఆయనకు వైద్య పరీక్షలు, చికిత్స చేయాలని అధికారులను పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది. కానీ చికిత్స అందించకుండా ఇమ్రాన్ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కు మెరుగైన వైద్యం అందించాలని ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెట్ దిగ్గజాలు పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాశాయి. ఇమ్రాన్ పట్ల పాక్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాయి. మరి సర్కార్ స్పందించి ఇమ్రాన్ ఖాన్ హెల్త్ బులెటిన్ను ఎప్పటికప్పుడు విడుదల చేస్తుందో చూడాలి. దీనిపై ఒక ఉత్కంఠ కలిగిస్తోంది.